స్మార్ట్ లెర్నింగ్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ డీప్ డైవ్ చేయబోతున్నాం. ఒకే సామ్రాజ్యం వరుసగా 30 తరాల పాటు కంటిన్యూస్గా పవర్లో ఉండడం ఎలా సాధ్యం? ఈరోజు మన టాపిక్కి బేస్ శాతవాహన సామ్రాజ్యాన్ని ఏలిన 30 మంది చక్రవర్తుల లిస్ట్. ఇది నిజంగా వండర్ కదా. అండ్ ఇంకో విషయం, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జస్ట్ బ్లైండ్గా పేర్లు బట్టి కొట్టడం కాదు, ఒక మహాసామ్రాజ్యం ఎలా మొదలైంది, ఎలా కూలిపోయింది అని చెప్పి ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ లాంటి స్టోరీ ఇది. కరెక్ట్. ఆ లిస్ట్లో చూస్తే ఫస్ట్ 3 పేర్లు శ్రీముఖుడు, కృష్ణ, అలాగే మూడో ఆయన శాతకర్ణి 1. అవును. అంటే నా ఉద్దేశంలో శ్రీముఖుడు ఒక విత్తనం లాంటి పునాదిరాయి వేస్తే దాన్ని మూడో రాజైన ఈ శాతకర్ణి 1 ఒక మహావృక్షంలాగా, ఒక పెద్ద కోటలాగా మార్చాడా? అంత తక్కువ టైంలో అది ఎలా సాధ్యం? ఎగ్జాక్ట్లీ అలాగే చెప్పొచ్చు. శ్రీముఖుడు పవర్ క్యాప్చర్ చేస్తే కృష్ణుడు ఆ రాజ్యాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేశాడు. కాని అసలు బేస్ పడింది మాత్రం శాతకర్ణి 1తోనే. ఓకే. ఆయనేంటంటే కేవలం ఆర్మీతో యుద్ధాలు మాత్రమే చేయలేదు. అప్పట్లో మహారాష్ట్రి లాంటి చాలా బలమైన ప్రాంతీయ వంశాలుండేవి. వాళ్ల అమ్మాయి నాగనీకను పెళ్లి చేసుకోవడం ద్వారా పాలిటిక్స్లో తన బలాన్ని గట్టిగా పెంచుకున్నాడు. ఓహో, అంటే మ్యారేజ్ ద్వారా బేస్ స్ట్రాంగ్ చేసుకున్నాడనమాట. అవును. అందుకే ఈ తొలితరం రాజులు చాలా కీ రోల్ ప్లే చేశారు అని చెప్తాం మనం. అర్థమైంది. ఇక్కడే నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది. ఇప్పుడు ఆ లిస్ట్లో కొంచెం ముందుకు వెళ్తే 17వ రాజు హాలుడొస్తాడు. అవును, హాలుడు చాలా ఫేమస్. ఆ తర్వాత చూస్తే అసలైన పవర్ఫుల్ రాజులొస్తారు. 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి, 24 వాశిష్ఠీపుత్ర పులుమావి. రైట్. మళ్ళీ 25 వాశిష్ఠీపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇప్పుడు ఆ టైంలో అంతా పితృస్వామ్య సమాజమే కదా. అవును, ఫుల్ మేల్ డామినేటెడ్. మరి ఈ అత్యంత శక్తివంతమైన రాజులు వాళ్ల తల్లుల పేర్లు ఈ గౌతమి వాశిష్ఠి అని పేర్ల ముందు ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. వినడానికి కొంచెం కాంట్రాస్ట్గా ఉంది కదా. అవునండి, ఇది చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ ఇది కేవలం వాళ్ల అమ్మల మీద ఉన్న రెస్పెక్ట్తో పెట్టింది కాదు. ఇదొక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ. అరే నిజంగానా? అంటే ఏంటంటే వాళ్ల సామ్రాజ్యం ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ వేరే ప్రాంతీయ శక్తులతో సపోర్ట్ అవసరమైంది. సో వాళ్ల తల్లుల వైదిక గోత్రాలను తమ పేర్ల ముందు పెట్టుకోవడం ద్వారా మేం స్వచ్ఛమైన వంశం వాళ్లం అని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఆయా ప్రాంతీయ తెగలతో వాళ్ల బాండింగ్ని కూడా చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు. అంటే సొసైటీ మేల్ డామినేటెడ్ అయినా సరే అంత పెద్ద రాజ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్లు వాడిన బెస్ట్ సర్వైవల్ స్ట్రాటజీ ఇదన్నమాట. పాలిటిక్స్ అంటే అలా ఉంటాయన్నమాట. కానీ ఎన్ని ప్లాన్స్ వేసినా లాస్ట్కి పతనం మాత్రం తప్పలేదు కదా వాళ్ళకి. అవును, ఖచ్చితంగా. ఏ ఎంపైర్ అయినా ఒక ఎండ్కి రావాల్సిందే. ఇప్పుడు లిస్టు చివర్లో చూస్తే 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి ఒక లాస్ట్ హోప్లా కనిపిస్తాడు. ఆ తర్వాత 28 విజయశ్రీ శాతకర్ణి, 29 చంద్రశ్రీ శాతకర్ణి, ఇక ఫైనల్గా 30వాడు పులోమావి 3. ఇదంతా చూస్తుంటే ఒక గొప్ప సినిమా ఫ్రాంచైజీ మెల్లగా ఫేడౌట్ అయిపోయి ఈ 30వ రాజుతో ఇన్ని తరాల చరిత్రకి మొత్తం ఎండ్ కార్డు పడినట్టు అనిపిస్తోంది. అసలు ఎందుకు కూలిపోయింది ఈ సామ్రాజ్యం? మెయిన్ రీజన్ వచ్చేసి ఎకానమీ అండి. ఈ పులోమావి 3 వచ్చే టైంకి రోమ్ సామ్రాజ్యంతో వాళ్లకున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ పూర్తిగా పడిపోయింది. ఓహో, అంటే డబ్బులు రావడం ఆగిపోయిందనమాట. ఎగ్జాక్ట్లీ. సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్స్ లేకపోతే అంత పెద్ద ఆర్మీని ఎలా మెయింటైన్ చేస్తారు? సో ఆటోమేటిక్గా ఆ లోకల్గా ఉండే సామంతులు, ప్రాంతీయ గవర్నర్లు సెంటర్ కంటే ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఓకే, వాళ్ళకి పవర్ వచ్చేసింది. అవును. దాంతో ఆ సెంట్రల్ పవర్ ముక్కలైపోయి చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఈ లాస్ట్ రాజుతో కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అంటే ఫైనాన్స్ లేకపోతే ఎంత పెద్ద సామ్రాజ్యమైనా కూలిపోవాల్సిందే అన్నమాట. అయితే ఇక్కడ మనం ఫైనల్గా ఆలోచించాల్సిన పాయింట్ ఒకటుంది. ఏంటది? ఈ 30 మంది రాజులు మెయింటైన్ చేసిన ఆ అడ్మినిస్ట్రేషన్ గాని, ఆ వ్యూహాత్మక ప్రాంతీయ సమన్వయం గాని నేటి మన మోడర్న్ పాలిటిక్స్లో ఎక్కడైనా కనిపిస్తున్నాయా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డీప్గా అన్వేషించాల్సిన విషయమే. కరెక్ట్. పూర్తి శాతవాహన క్లాస్ కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.